న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి సంబంధం లేనటువంటి విచ్చలవిడి స్వేచ్ఛ అనుభవించడానికి సిద్ధపడుతోంది. రాజ్యాంగ వ్యవస్థలో జోక్యం చేసుకుంటోంది, కార్యనిర్వాహక వ్యవస్థలను జోక్యం చేసుకుంటోంది, శాసన నిర్మాణాలు కూడా తనే చెప్పేస్తోంది. విస్తృత అధికారాలు ఉన్నాయి కానీ విచ్చలవిడి అధికారాలు లేవని ఒకవైపున వాదన వస్తుంటే, మరొక వైపున న్యాయ వ్యవస్థ తను ఇంకా స్వేచ్ఛగా పనిచేయటది, ఇంకా ఎక్కువ స్వేచ్ఛ కావాలి, దాన్ని ఎవరో కంట్రోల్ చేసేస్తున్నారంటూ హరీష్ సాల్వేతో సహా 600 మంది లాయర్లు లేఖ రాసినటువంటి నేపథ్యంలో అది కాంగ్రెస్ పార్టీ కుట్రేనంటూ నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చీఫ్ జస్టిస్కి న్యాయవాదుల లేఖ మీద ప్రధాని మోడీ స్పందించారు. ఇతరులను బుజ్జగించడం, వేధించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి అని ఎక్స్ వేదికగా ఆరోపించారు. 5 దశాబ్దాల క్రితమే కమిటెడ్ జ్యుడిషియరీ కోసం కాంగ్రెస్ పిలుపునిచ్చిందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధంగా ఉంటారన్నారు. ఇతరుల నుంచి నిబద్ధతను సిగ్గు లేకుండా కోరతారని, దేశం పట్ల నిబద్ధతకు మాత్రం దూరంగా ఉంటారని పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులు వారిని తిరస్కరించడంలో ఆశ్చర్యమేమీ లేదంటూ మోడీ వ్యాఖ్యానించారు. మోడీ వ్యాఖ్యల మీదన కపటత్వానికి పరాకాష్ట అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఏమార్చారని ఆరోపించింది. ప్రధాని దేశంలోని ప్రతి వ్యవస్థపైన బలప్రయోగానికి పాల్పడ్డారని, రాజ్యాంగాన్ని దెబ్బతీశారంటూ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.